ఎడపల్లి మండల్ పోచారం విలేజ్ మాది. ప్రజాపాలనలో భాగంగా ఈరోజు పోచారంలో గ్రామసభ నిర్వహించడం జరిగింది అధికారుల సమక్షంలో. మరి ఈరోజు ప్రజాపాలన చూసుకుంటే అన్ని తప్పుడు తడకలే. సంవత్సరం నరైతుంది గవర్నమెంట్ ఏర్పడి. సంవత్సరం స్టార్టింగ్లో టిక్కులు పెట్టిన ఫామ్ని ఈరోజు తీసుకొచ్చి వాళ్ళు పబ్లిక్లో నిలబడి చదువుతురు. ఇదంతా ఒక నాటకం లెక్క నిర్వహిస్తున్నారు అధికారులను అడ్డం పెట్టుకొని ఈ గవర్నమెంట్. అన్ని తప్పుడు తడకలు ఏం లేదు. ఇప్పుడు ఇదంతా నివేదిక అందించడం పబ్లిక్ కనిపించడానికి ఏముంది అంటే మొత్తం వచ్చే ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్ల కోసమే ఇదంతా మీటింగ్లు, ఈ గ్రామ సభలు తప్ప వీళ్ళు ఇచ్చేది లేదు, చేసేది లేదు. ఎటువంటి లబ్ధి పొందిన లబ్ధిదారు కూడా స్వచ్ఛందంగా ఏమి లేని వాళ్ళకు కూడా ఈరోజు ఇంట్లో ఇల్లు లేని వాళ్ళకు కూడా ఇల్లు పేరు రాలేదు. బంగ్లా ఉన్న వాళ్ళ పేరు రాసిరు. అదే కాకుండా విలేజ్ మొత్తం పేర్లు రాసుకొని వచ్చారు. టోటల్గా ఒక ఇద్దరికో ముగ్గురికో ఇల్లు లేదు, మా దగ్గర నలుగురికి లేదు. స్వచ్ఛందంగా ఇవ్వాలనుకుంటే అట్లాంటిది ఇవాళ 150 పేర్లు రాసుకొని వచ్చి ఇవి శాంక్షన్ అవుతుందని చెప్తున్నారు. ఇదంతా తప్పుడు నివేదిక. ఇది ఓన్లీ లోకల్ స్థానిక సంస్థ ఎలక్షన్ల కోసమే ఈ గవర్నమెంట్ ఆడుతున్న నాటకం. గ్రామంలో ప్రజాపాలనలో భాగంగా గ్రామసభ ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా జనాలకు మేలు చేకూర్చాలన్న ఉద్దేశంతో ఇక్కడ ఈ ప్రజాపాలనలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. బట్ ఇక్కడ చూసుకున్నట్టయితే క్షేత్రస్థాయిలో ఏ అధికారి కూడా పూర్తి లెవెల్లో ఇక్కడ సర్వేలు కానీ అంటే సరైన లబ్ధిదారుల ఎంపిక ఇక్కడ చేయడం లేదు. ఇక్కడ చూసినట్టయితే మొత్తం కూడా తప్పుల తడకనే. ఇక్కడ ఈరోజు చూసినట్టయితే ఎవరైతే ఈ ఇంద్రమ్మ గృహాల కోసము ఎవరైతే అప్లికేషన్స్ చేసుకున్నారో అర్హులైన వాళ్ళ పేర్లు రాకుండా అనర్హులైన వారికి ఇల్లున్న వాళ్ళ పేర్లు ఇక్కడ రావడం జరిగింది. ఈ క్షేత్రస్థాయిలో ఉన్న అధికారులు ఏం చేస్తున్నారు అంటే వాళ్లకు మంచి మాట ఉన్న వాళ్ళ మాటలు విని ఇక్కడ ఈ సర్వేలు చేయడం జరుగుతుంది. అర్హులైన ఏ ఒక్కరు కూడా దీంట్లో లబ్ధిదారులుగా పేర్లు రాలేదు. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్టయితే ఆత్మీయ భరోసాలో ఎవరికైతే భూమి లేదో వాళ్ళకి ఇక్కడ ఆత్మీయ భరోసా ఇస్తాము అని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ వాళ్ళు తయారు చేసిన లిస్టు చూసినట్టయితే ప్రతి ఒక్క దాంట్లో కూడా భూమి ఉన్న వాళ్ళకే ఈ ఆత్మీయ భరోసా అనేది రాయడం జరిగింది. ఇక్కడ అధికారులకు ఇట్లెట్లా అని అడిగితే ఇది భర్త పేరు మీద జాబ్ కార్డు ఉంటే ఆ పొలం ఉంటే భార్య పేరు మీద వచ్చింది అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. వాళ్ళ తప్పుని కప్పిపుచ్చుకొని వాళ్ళ అధికారులను వెనకేసుకొని వాళ్ళు చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకొని ఇక్కడ నుంచి పారిపోవడం జరిగింది. ఇక్కడ గ్రామసభ చూసినట్టయితే అర్థవంతంగా ఇక్కడ ముగియడం జరిగింది. ఇక్కడ ఏం జరిగింది అంటే వాళ్ళ ఇష్టం వచ్చిన వాళ్ళ పేర్లు రాసుకొని లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు అన్యాయం చేస్తున్నారు. మభ్య పెట్టడం కోసం ఇక్కడ క్షేత్రస్థాయి ఎలక్షన్ కోసము వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఇప్పుడు కొత్తగా అప్లికేషన్స్ ఇవ్వండి అని చెప్పేసి ఇక్కడ అడగడం జరుగుతుంది. ఇప్పుడు ఆన్లైనే బంద్ ఉన్న క్రమంలో వీళ్ళు అప్లికేషన్స్ తీసుకొని జనాలను మభ్య పెడుతున్నారు. సో ఈ వైఖరిని ప్రభుత్వ అధికారులు దీన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. ఈ క్షేత్రస్థాయిలో ఉన్న అధికారులు ఎవరైతే ఖచ్చితంగా ఎప్పుడైతే సక్రమమైన సర్వే చేస్తారో అప్పుడే అసలైన అర్హులకు ఇది చెందడం జరుగుతుంది. కానీ ఇక్కడ చూసినట్టయితే గ్రామ పంచాయతీ సెక్రటరీ కానివ్వండి, ఇక్కడ ఉన్న క్షేత్రస్థాయిలో ఉన్న అధికారులు ఎవరు కూడా సక్రమంగా పనిచేయడం లేదు. వాళ్ళ ఇష్టానుసారంగా పేర్లు రాసి ప్రభుత్వాన్ని కూడా ఇక్కడ తప్పుదోవ పట్టిస్తున్నారు. కాబట్టి పైన ఉన్న అధికారులు కూడా ఇది తమ దృష్టికి తీసుకొని ప్రతి ఒక్కరికి అర్హులైన ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే విధంగా చేకూరాలని మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము కోరుతున్నాం. మా పోచారం గ్రామంలో 4 పథకాల గురించి గ్రామసభ నిర్వహించడం జరిగింది. ఇందిరమ్మ ఇల్లు, ఆత్మీయ భరోసా, దాని మీద కొద్దిగా ఒడిదొడుకులు ఉన్నాయని ప్రతిపక్షం వాళ్ళు కానీ విలేజ్ వాళ్ళు కానీ కొద్దిసేపు మాట్లాడడం జరిగింది. దానికి మా అధికార పార్టీ నుండి మేము వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది. ప్రతి నిరుపేదకు నిజంగా వాళ్ళకు లబ్ధి కావాలి కాబట్టి ఆ లబ్ధి చేకూర్చే విధంగా మేము మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి మా పోచారం గ్రామంని ఎవరికైతే రావాలో ఇల్లు కానీ ఆత్మీయ భరోసా కానీ రేషన్ కార్డులో కూడా అన్నిటికీ వచ్చే విధంగా మా పోచారం గ్రామ తరపున మా కాంగ్రెస్ నాయకులు అందరం కలిసి రేపు 27వ తారీఖు రోజు ఎమ్మెల్యే గారి దృష్టికి ఈ విషయం తీసుకుపోతాం. ఏది ఉన్నా ఒడిదొడుకులు అనేది ప్రతి దాంట్లో జరుగుతాయి. అలాంటి తెలిసి తెలక జరిగిండొచ్చు. ఆఫీసర్లు పోలో చెప్పింది చేసిరని ఆ పోలు పడద్దు. దానికి మేమందరం ఉన్నాం. మీ అందరికీ న్యాయం చేస్తామని మా పోచారం కాంగ్రెస్ పార్టీ తరపున మేమందరము మా పోచారం గ్రామస్తులందరికీ హామీ ఇస్తున్నాం.